ఒక వింత మాన్స్టర్ ఈ ఇద్దరు స్టూడెంట్స్ ను పట్టుకుంటుంది. అలాగే వీళ్ళ తలల్ని కలిపి వీళ్ళని మాయ చేయగా వీరిద్దరూ స్కూల్ బేస్మెంట్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అయితే వీళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ తరువాత వీరు తిరిగి క్లాస్ రూమ్ లోకి వస్తారు. అయినా సరే వీళ్ళ ముఖాలు నవ్వుతూ ఉండి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇదంతా గమనిస్తున్న టీచర్ వీళ్ళకి ఏమైందో తెలుసుకుందామని తన దగ్గర ఉన్న మాయా ఖడ్గాన్ని తీసి నేరుగా ఆ బేస్మెంట్ లోకి వెళ్తుంది. అయితే ఆ బేస్మెంట్ లో మనుషుల్ని తినే వింతైన మృగాలు ఉంటాయి. అప్పుడు ఈమె తన మాయా ఖడ్గంతో ఆ వింత మృగాలను నరికేస్తూ ఉంటుంది. అయితే ఆ శబ్దాలకు ఒక మగ టీచర్ ఆ టీచర్ ని ఫాలో అవుతూ బేస్మెంట్ లోకి వస్తాడు. కానీ ఇతడు వచ్చేసరికి ఇతడికి ఆ మాన్స్టర్లు ఏవీ కనపడవు. అంతేకాకుండా ఈ లేడీ టీచర్ ఖడ్గం పట్టుకుని గాల్లో నరుకుతూ ఉండడం చూస్తాడు. దీంతో ఈమెకి పిచ్చి పట్టిందని అనుకుంటాడు. కానీ నిజానికి ఆ మాన్స్టర్లు సాధారణ మనుషులకు కనపడవు. అయితే ఈ మాయా ఖడ్గాన్ని పట్టుకున్న ఈ అమ్మాయికి మాత్రం ఆ మాన్స్టర్లు కనపడుతూ ఉంటాయి. ఆ తరువాత వీళ్ళు నేలపై ఉన్న ఒక వింత రాయిని చూస్తారు. అప్పుడు ఈ మగ టీచర్ ఆ రాయిని పట్టుకుని పైకి లేపగా పెద్దని గాలి వీచి ఈ అమ్మాయి దూరంగా ఎగిరి పడుతుంది. అంతేకాకుండా ఆ మాన్స్టర్ ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ ఆవహించేస్తుంది. దీంతో వీరంతా విచిత్రంగా ప్రవర్తిస్తూ స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడ నుండి దూకేయడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో భారీ శబ్దంతో ఆ స్కూల్ ముందు పెద్దని రంధ్రం పడుతుంది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల క్రితం ఆ స్కూల్ కింద బంధించిన ఒక పెద్దని మాయామృగం అక్కడ నుండి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.